వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. భారత రాజకీయాల్లో కురువృద్ధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ ఎల్కే అద్వానీ గారికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. స్వయంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని ఎక్స్లో ప్రకటించారు. అద్వానీ గారికి భారతరత్న అవార్డు ఇస్తున్నట్టుగా, భారతదేశానికి అద్వానీ గారు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును లాల్ కిషన్ అద్వానీ గారికి ఇస్తున్నట్టుగా వారు వెల్లడించారు. మంచిదే, ఒక భారతరత్న అవార్డు అనేది భారతదేశ అత్యున్నత పురస్కారం, పౌర పురస్కారం. ఈ అవార్డు అద్వానీ గారికి రావడం అనేది సముచితమే. కానీ ఈ అవార్డు ఇచ్చేందుకు లేకపోతే అవార్డును ప్రకటించేందుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి దీన్ని వెల్లడించడం అనేది ఆయనకు ఉన్న సర్వాధికారాల్లో ఇది ఒకటి కాదు. కానీ ఒక ప్రొసీజరు, ఒక నియమావళి ఉంటుంది. ఆ నియమావళి కాకుండా తానే అన్ని చూసుకొని దీన్ని ప్రకటించినట్టుగా ఉంటుంది. సరే, దీన్ని ప్రకటించారు. అద్వానీ గారు నిజంగా అర్హుడే. కానీ నరేంద్ర మోడీ గారు ఈ సమయంలో ఇప్పుడు అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం అనేది ఈ ఖచ్చితంగా ఎన్నికల స్టంటే, ఎన్నికల నాటకమే. ఎందుకంటే అద్వానీ గారిని నరేంద్ర మోడీ గారు గౌరవించిన తీరు గత కొన్ని సంవత్సరాలుగా అందరూ చూశారు. ఒకప్పుడు అద్వానీ గారి అనుంగు ప్రియ శిష్యుడు నరేంద్ర మోడీ గారు. సో ఆ తర్వాత ఎప్పుడైతే ప్రధానమంత్రి అవడానికి ముందు నుంచి అద్వానీతో సంబంధాలు అంతగా బాగలేవు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారో అద్వానీ గారిని పక్కన పెట్టిన సందర్భాలు అనేకం మనం చూసాం. అనేక సందర్భాల్లో మోడీ గారు అద్వానీ గారికి గౌరవం ఇవ్వని పరిస్థితి. రాష్ట్రపతి 2 సార్లు రాష్ట్రపతిని చేసే అవకాశం ఉన్నప్పటికీ అద్వానీ గారిని చేయకపోవడం. ముఖ్యంగా మొన్న రామమందిరం, అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కూడా అద్వానీ గారికి సముచిత స్థానం దక్కకపోవడం. ఎందుకంటే ఈనాడు అయోధ్యలో ఆ రామమందిరం కట్టబడింది అంటే అది అద్వానీ గారి రథయాత్ర. అద్వానీ గారు ఎంతో కృషి చేశారు ఆ సమయంలో. సో అటువంటి వ్యక్తికి అంతగా ప్రాచుర్యము, ప్రాధాన్యత లభించలేదని చాలామంది వాదించారు, చాలామంది చెప్పారు. ఇటువంటి సమయంలో దాదాపుగా అద్వానీ గారిని మర్చిపోయి, లేకపోతే మోడీ గారు, అమిత్ షా ద్వయం అద్వానీ గారిని కొంతమంది సీనియర్లు పక్కన పెట్టిన ఈ సందర్భంలో తిరిగి అద్వానీ గారిని లైమ్లైట్లోకి తీసుకురావడానికి మోడీ గారు ప్రయత్నించారు. ఎందుకంటే రానున్న లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ ప్రభుత్వాన్ని కానీ తన పాలనపై ఎటువంటి వ్యతిరేకత రాకుండా, అంటే నిజమైన హిందూవాదులు, బీజేపీ వాదులు, ప్రాచీన కాలం నుంచి ఉన్న బీజేపీ వాదులు ఎటువంటి వ్యతిరేకంగా మారకూడదని ఉద్దేశంతో అద్వానీ గారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఈ ఎన్నికల సమయంలో అటువంటి కొన్ని వర్గాలని సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో ఇది ఒక దౌర్భాగ్యం అండి. అవార్డులు అంటే దేశ అత్యున్నత పురస్కారాలు కానీ, అంటే వారి వ్యక్తిగతంలో రాణించినందుకు కానీ ఇచ్చే పద్మ అవార్డ్స్ కానీ, అర్జున్ అవార్డ్స్ కానీ, లేకపోతే భారతరత్న, ఇట్లాంటి అవార్డ్స్ గత ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రాజకీయాల కోసం వాడుకుంటుంది. తమ ఎన్నికల కోసం, లేకపోతే తమ పార్టీ యొక్క పరిస్థితి కోసం వాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే చిరంజీవి గారికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చిరంజీవి గారికి దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది.
దీనిపై కూడా దుమారం జరిగింది. అంటే చిరంజీవి గారు అవార్డుకు అనర్హుడని కాదు, కానీ ఆ అవార్డు ప్రకటించిన విధానం, చిరంజీవి గారిని బీజేపీ ప్రభుత్వం ఓన్ చేసుకుంటున్న విధానం, ఎక్కడో కొన్ని వర్గాలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారనేది విమర్శ వచ్చింది. సో ఇటువంటి విమర్శ కాకుండా చక్కగా అవార్డులు ప్రకటించుంటే బాగుండే. ఇప్పుడు చిరంజీవి గారికి ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇస్తారని, తద్వారా కొన్ని కుల ఓట్లు తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఇటువంటి వాదనలు బయలుదేరాయి. ఇప్పుడు అద్వానీ విషయంలో కూడా అదే జరిగింది. రానున్న ఈ బడ్జెట్ సెషన్స్ తర్వాత లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండాలని ఆశపడుతున్నారు. సో ఇటువైపు కాంగ్రెస్ కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో అద్వానీ గారికి అంతగా సముచిత స్థానం ఇవ్వని మోడీ గారు కానీ బీజేపీ కానీ మళ్ళీ అతన్ని లోకి తీసుకురావడం ద్వారా మళ్ళీ ఇదొక ఎలక్షన్ స్టంట్ లాగా మోడీ గారు ఆడుతున్న ఎలక్షన్ రాజకీయ నాటకంగా మనం చూడొచ్చు. నిజంగా అద్వానీ గారి మీద ప్రేమ ఉంటే ఎందుకు గత చాలా సందర్భాల్లో అతన్ని తిరస్కరించారు, అతన్ని తక్కువ చేసి చూశారు, అతన్ని అవమానించిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. పార్లమెంటు నూతన భవనంలో కానీ రాష్ట్రపతిని చేయటంలో కానీ తలుచుకుంటే అద్వానీని రాష్ట్రపతిని చేసే అవకాశం 2 సార్లు ఉంది. అంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు కానీ ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారి స్థానంలో అద్వానీ గారు అయ్యేవారు. అటువంటి పరిస్థితి లేదు. మన రామ మందిర పరిస్థితి లేదు. సో ఇలా చాలా సందర్భాల్లో అద్వానీ గారిని పక్కన పెట్టిన మోడీ గారు ఇప్పుడు సడన్ గా అతన్ని సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. దీని వెనక ఖచ్చితంగా ఎలక్షన్ స్టంట్ ఉంది. రానున్న ఎలక్షన్స్ లో ఈ అవార్డు ద్వారా కొన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునే పరిస్థితి మోడీ గారికి ఉంది. సో ఏది ఏమైనా భారతదేశం రాజకీయాలకు అతీతంగా ఇచ్చే ఈ భారతరత్న కానీ పద్మవిభూషణ్ కానీ పద్మభూషణ్ పద్మ అవార్డులు రాజకీయాలకు అతీతంగా వారి యొక్క స్వలాభం కాకుండా చక్కటి ప్రతిభావంతులకు ఇస్తూ ఉంటే బాగుండేది అనేది ఒక పౌరునిగా, ఈ పౌర అవార్డుల గురించి ఒక పౌరునిగా నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.